ఓం శాంతి. ఓం శాంతి. 16-12-20 मुरली। मीठे बच्चे, पापों से हल्का होने के लिए वफादार ऑनेस्ट बन अपने कर्म कहानी बाप को लिख कर दो तो क्षमा हो जाएगी। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు పాపాల నుండి తేలికగా అవ్వటానికి నిజాయితీగా విశ్వాసపాత్రులుగా అయి తమ కర్మల యొక్క కథని బాబాకు రాసి ఇవ్వండి, అప్పుడు క్షమ అనేది లభిస్తుంది అని. ప్రశ్న, संगम युग पर तुम बच्चे कौन सा बीज नहीं बो सकते हो? సంగమ యుగంలో పిల్లలు ఏ బీజాలు అనేటువంటివి వెయ్యకూడదు అని బాబా అంటున్నారు. సంగమ యుగంలో పిల్లలు ఏ బీజాలు అనేటువంటివి వెయ్యకూడదు అని బాబా అంటున్నారు. ఆన్సర్, దేహాభిమానం అనే బీజాలు వెయ్యకూడదు. ఈ బీజాలతో అన్ని వికారాలనేటువంటి వృక్షాలు వస్తాయి. ఈ సమయంలో మొత్తం ప్రపంచమే వికారీగా 5 వికారాలనేటువంటి వృక్షాలతో నిండి ఉంది కదా. అందరూ కామక్రోధాలనే బీజాలే నాటుతున్నారు. మీరు బాబా యొక్క డైరెక్షన్ పైన ఇలాంటి బీజాలు అనేవి వేయకూడదు అని బాబా అంటున్నారు. సంగమ యుగంలో దేహాభిమానం అనే బీజాలు మీరు వేయకూడదు అంటున్నారు బాబా. అందరు వికారాలు అనేటువంటి బీజాలు వేస్తున్నారు కాబట్టి మీరు మాత్రం ఈ బీజాలు వేయకూడదు అని. గీత హే తుమ్హే పాకే హమ్నే జహా పా లియా హై. మిమ్మల్ని పొంది మేము అన్నీ పొందాము. భూమికి భూమినే కాదు, ఆకాశాన్ని కూడా పొందాము. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు కదా. అభీ తో తోడే హే అనేక్ అనేక్ బచ్చే హో జాయింగే. ఇప్పుడు బాబా ముందు కొద్దిమంది పిల్లలు ఉన్నారు, కానీ తర్వాత అనేక మంది పిల్లలుగా అయిపోతారు అంటున్నారు. ఈ సమయంలో ఈ समय थोड़े प्रैक्टिकल में बने हो, फिर भी इस प्रजापिता ब्रह्मा को जानते तो सब है ना. ప్రాక్టికల్గా ఇప్పుడు కొద్దిమందే ఉన్నారు, కానీ బ్రహ్మ యొక్క అంటే ఈ ప్రజాపిత బ్రహ్మ అనేటువంటి వారు కొత్త సృష్టి రచిస్తారు అనేది అందరికి తెలిసిన విషయమే కదా. వీరున్నదే ప్రజాపిత ఉన్నారు. ఎంతమంది మరి ప్రజలు ఉన్నారో చూడండి. ఇంతమంది ప్రజలు ఇంతమంది తయారయ్యేది ఎవరి ద్వారా? మరి బ్రహ్మ ద్వారానే కదా కొత్త సృష్టి రచన. సబ్ ధర్మ వాలే ఉన్కే మానేంగే జరూర్. ఈరోజు ఒకవేళ ఒప్పుకోకపోవచ్చు, వీరిలో భగవంతుడు వచ్చారు, శివ బాబానే భగవంతుడు అని. కానీ అన్ని ధర్మాల వారు కూడా ఒక రోజుకి తప్పకుండా ఒప్పుకుంటారు. వీరి ద్వారానే మనుష్య మాతృల యొక్క సృష్టి అంతా కూడా కొత్త సృష్టి అంతా కూడా రచన అనేటువంటిది జరుగుతున్నది అని ఒక రోజుకి అందరూ కూడా ఒప్పుకుంటారు అని బాబా అంటున్నారు. तो बाबा ने समझाया, लौकिक बाप के हद के ब्रह्मा है क्योंकि उनका भी सिजरा बनता है. లౌకిక తండ్రిని కూడా హద్దు బ్రహ్మ అని అంటారు. మరి వారి నుండి కూడా లౌకిక పిల్లల యొక్క జన్మ జరుగుతుంది. వారందరికీ కూడా వారి తండ్రి అంటారు, వారింటి పేరే వస్తూ ఉంటుంది కదా. తో వహ్ హోతే హే హద్ కే యా హే బేహద్ కే. అదంతా కూడా హద్దుకు సంబంధించింది, ఇది బేహద్కి సంబంధించింది అని బాబా అంటున్నారు. తో యహ ఇన్కా నామ్ హీ హే ప్రజాపిత. ఓ లౌకిక్ బాప్తో లిమిటెడ్ ప్రజా రచతే హే. అక్కడ లౌకిక తండ్రి లిమిటెడ్ ప్రజల్ని రచన చేస్తారు. కోయి నహీ భీ రచతే హే యహతో జరూర్ రచేంగే. కొందరు రచన చేయరు, కానీ ఇక్కడ తప్పకుండా బ్రహ్మ కొత్త సృష్టి యొక్క రచన చేస్తారు. ఎందుకంటే శివ బాబా వీరిలో వస్తారు, వీరి ద్వారా చేస్తారు కాబట్టి అని చెప్పి. మరి బ్రహ్మ ద్వారా రచన జరిగింది అంటే మొత్తం సృష్టి యొక్క రచన జరిగింది అని అంటారు కదా. ఫలానా వాళ్ళకి జరగలేదు అని అన్నారు కదా. మొత్తం వంశావళి నడుస్తూ ఉంటుంది కదా. పెహ్లే హై హి ప్రజాపిత బ్రహ్మ. ఫస్ట్ పరమాత్ముడు ఎవరు రచన చేశారు?
ప్రజాపిత బ్రహ్మ యొక్క రచన అనేది చేశారు అని. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు తెలిసినాయి. बाबा ने समझाया लौकिक बाप की वो लौकिक बाप तो लिमिटेड प्रजा रचते हैं, पहले पहले है ही प्रजापिता, तो मुसलमान भी आदम बीबी जो कहते हैं. ముస్లిమ్స్ కూడా ఏమంటారు అంటే ఆదం బీబీ అని అంటూ ఉంటారు. బ్రహ్మ సరస్వతి నుండి సృష్టి రచన ఎలా వచ్చింది అని రకరకాలుగా చెప్తారో ముస్లిమ్స్ కూడా ఆదం బీబీ నుండే సృష్టి అంతా కూడా వచ్చింది అని అంటారు. ఏ విధంగా వచ్చింది ఎలా అనేటువంటిది వాళ్ళకి తెలియకపోయినా కానీ వాళ్ళు అలా అంటూ ఉంటారు. అలాగే క్రిస్టియన్స్ ఏమంటారు యాడమ్ ఈవ్ అంటారు. అట్లాగే ఆదిదేవ్ ఆదిదేవి అని కూడా అంటూ ఉంటారు. ఇవన్నీ ప్రజాపిత బ్రహ్మ యొక్క మరి రకరకాలైనటువంటి పేర్లే. వీరి గురించే ఇలా రకరకాలుగా చెప్పబడింది. జో భీ ధర్మ వాలే హే ఇన్ సబ్కో మానేంగే బరోబర్. మిగిలినటువంటి ధర్మాల వాళ్ళు కూడా చివరికి అన్నీ ఒప్పుకుంటారు అంటున్నారు. तो किसकी संतान तो सारी दुनिया, तो यह बेहद का बाप बेहद का सुख देने वाला బేహద్ బాబా బేహద్ సుఖాన్ని ఇచ్చేటువంటి వారు అని. తుమ్ పురుషార్థ భీ కర్తే హో బేహద్ స్వర్గకే సుఖకే లియే. ఇప్పుడు పిల్లలు దేనికోసం పురుషార్థం చేస్తున్నారు, బాబా దేనికోసం చేయమని చెప్తారు? బేహద్ స్వర్గం యొక్క సుఖాన్ని వారసత్వంగా పొందడం కోసం పురుషార్థం చెయ్యండి పిల్లలు అని. ఎందుకంటే ఇక్కడే కదా మరి పొందాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బేహద్ సుఖం అనేటువంటిది ఉంటుంది. నరకంలో మరేముంది? బేహద్ దుఃఖం అనేది ఉన్నది. దుఃఖభీ బహుత్ ఆనే వాలే హే, ఇంకా వస్తాయి దుఃఖాలు. ఇప్పుడు ఏమున్నది? బేహద్ దుఃఖాలంటే ఇవే అనుకోకండి, ఇంకా బోలెడు ఉన్నాయంటున్నారు బాబా. చాలా వస్తాయి. మనుషులందరూ అయ్యో అయ్యో అని అంటూ ఉంటారు. బాప్నే తుమ్కో సారే విశ్వకే ఆది మధ్యాంతక రాజ్ సమझाया. బాబా మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. మీరు ఇప్పుడు ఎదురుగా కూర్చొని ఉన్నారు, పురుషార్థం చేస్తున్నారు. యతో మాత్ పితా దోనో హుయేనా ఇట్నే ఢేర్ బచ్చే హే. ఇక్కడ మాత్ పిత ఇద్దరు ఉన్నారు, ఇంతమంది పిల్లలు ఉన్నారు. బేహద్ కే మాత్ పితా సే కభీ కోయి దుష్మనీ రఖేంగే నహీ. మరి బేహద్ తల్లిదండ్రిగా అయ్యారు. ఎప్పుడు కూడా బేహద్ తల్లిదండ్రి అంటే అందరికీ ప్రేమ అనిపిస్తారు కదా. తల్లిదండ్రి నుండి సుఖమే వారసత్వంగా లభిస్తుంది కదా. భగవంతుడిని అందుకని ఏమంటారు? నీవే తల్లివి నీవే తండ్రివి అని అంటూ ఉంటారు. ఇది మీరే అర్థం చేసుకుంటున్నారు. శివ్ బాబా తల్లిగా ఎలా అవుతారు, తండ్రిగా ఎలా అవుతారు, శిక్షకునిగా ఎలా అవుతారు అన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారు. దూసరే ధర్మ వాళ్ళే సబ్ ఫాదర్ కో హీ బులాతే హై. అదే వేరే ధర్మాల వాళ్ళు నువ్వే తల్లివి అనరు, నువ్వే టీచర్వి అని అనరు. ఎందుకు అనరు అంటే బాబా అంటున్నారు వాళ్ళైతే కేవలం ఓ గాడ్ ఫాదర్ అని మాత్రమే పిలుస్తూ ఉంటారు కదా. యహా భల్ మహారాజా మహారాణి హై పరంతు ఫ్లవర్స్ నహీ హై, పతిత్ బన్నే సే కాంటే బన్ గయే హై. మరి అక్కడ పువ్వులు ఉంటూ ఉంటాయి, పువ్వుల్లో కూడా కింగ్ ఫ్లవర్ అని ఉంటూ ఉంటుంది కదా. మరి కొందరు మాలి ఉన్నట్లయితే మంచి మంచి పువ్వుల్ని తయారు చేస్తూ ఉంటారు. మాలి కూడా నెంబర్ వారుగా ఉంటారు. సత్యుగంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణలు ఎవరు? కింగ్ ఫ్లవర్ క్వీన్ ఫ్లవర్ అని అంటారు. వారు ఉన్నతోన్నతమైనటువంటి వారు, మహారాజా మహారాణి అని. ఇక్కడ ఒకవేళ రాజులు వాళ్ళ ఫ్యామిలీస్ అట్లా ఎవరైనా ఉండొచ్చు, కానీ వాళ్ళని కింగ్ ఫ్లవర్ అని అనరు అని బాబా అంటున్నారు. तो फूलों में एक पतित बनने से कांटे बन जाते हैं. ఇప్పుడు అందరూ కూడా పతితంగా అయిపోయారు, అందుకనే కదా ముళ్ళలాగా అయిపోయారు అని బాబా అంటున్నారు. पतित बनने से कांटे बन जाते, रास्ते चलते चलते कांटा लगाकर भाग जाते, अजामिल भी उनको कहा जाता है, सबसे जास्ती भक्ति भी तुम करते हो. బాబా అంటున్నారు నడుస్తూ నడుస్తూ ముళ్ళుగా అయిపోతూ ఉంటారు, ఇతరులు కూడా అట్లా తయారు చేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అంటున్నారు. అజామిల్ లాంటి పాపాత్మలు అని కూడా అంటూ ఉంటారు కదా అని బాబా అంటున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా అజామిల్ లాంటి పాపాత్మలుగా అయిపోయారు కదా. ఎక్కువ భక్తి కూడా మీరు చేశారు, అలాగే అజామిల్ లాంటి పాపాత్మలుగా కూడా అయిపోయారు.
వామ మార్గంలో రావడం వల్లే కదా, అంటే వికారాలనే మార్గాన్ని ఎన్నుకోవడం వల్లే ఆత్మ క్రిందికి దిగజారిపోతుంది. చిత్ర దేకో కైసే గందే గందే బనాయే హే. దేవతల చిత్రాలు కూడా వికారాల్లో పడిపోయినట్లు చూపించారు, కొన్ని దేవాలయాల్లో కూడా చూపించారు ఇట్లాగా. అంటే బాబా అంటున్నారు దేవతల జన్మలు తీసుకొని వామ మార్గంలో వస్తారు అన్నదానికి గుర్తు. కానీ వాస్తవానికి దేవతల చిత్రం ఇవ్వకూడదు కదా. अब वह है वाम मार्ग के चित्र. अभी तुम बच्चों ने यह बातें समझ ली हैं. ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థమవుతున్నాయి. దేవతల్ని దేవాలయాలపైన వికారీలుగా ఎలా చూపిస్తారు అసలు, వాస్తవానికి అందరు ఆత్మలు క్రిందకు దిగజారిపోయారని కదా. ఆ చిహ్నాలు ఏంటివి అనేది మీకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు మీరు వికారాల నుండి చాలా చాలా దూరంగా అయిపోతారు. మీరందరూ బ్రాహ్మణులు, అందరూ పరస్పరం సోదర సోదరీలు ఎప్పుడు వికారీగా అవ్వరు కదా. ఇది చాలా చెడు అని అంటారు కదా. नाम ही खराब हो जाता है, इसलिए छोटेपन से कुछ खराब काम किया तो वह भी बाबा को सुनाते हैं तो आधा माफ़ हो जाता है. బాబా అంటారు మీరు బ్రాహ్మణులు, ఒక్క తండ్రి పిల్లలు, ఎలాంటి ఖరాబ్ పనులు చేయకూడదు. ఒకవేళ చిన్న పొరపాట్లు చేసినప్పటికీ కూడా అవి తప్పకుండా బాబాకు వినిపించాలి. ఎప్పుడైతే ఇలా పశ్చాత్తాపం చెందుతారో అప్పుడు సగం మాఫ్ అయిపోతూ ఉంటుంది. యోగం అయితే చేయాలి. బాబాకు చెప్పేసి మేము తప్పు చేసేసాం, బాబాకు చెప్పేసాం కదా, మాకు సగం మాఫ్ అయిపోయింది కదా అంటే కుదరదు. యోగం అయితే చేయాలి అని చెప్పి బాబా ఈ పొరపాటు చేసాం, ఈ సమయంలో చేసాం, బాబాకు రాసి ఇవ్వాలి. అలా రాసి ఇచ్చిన వాళ్ళని, లేకపోతే బాబాకి ఇట్లా వినిపించి పశ్చాత్తాప పడినటువంటి వారిని ఏమంటారు, నిజాయితీ గల పిల్లలు అంటారు, విశ్వాసపాత్రులైన పిల్లలు అని అంటారు. ఇట్లా బాబాకు రాస్తారు. బాబా ఇలాంటి పొరపాట్లు చేశాము, క్షమించండి. బాబా అంటారు క్షమించడం అయితే కుదరదు. ఒకసారి పాపకర్మ చేశాక సరే క్షమించేశానులే అంటారేంటి బాబా. సత్యం చెప్పారు కాబట్టి తేలిక పడతారు అంటారు. ऐसा नहीं भूल जाता है, भूल नहीं सकता, आगे फिर ऐसा कोई काम ना हो उसके लिए खबरदार करता हूँ. బాబాకు సత్యం చెప్తే తేలికగా అవుతారు, అంతేకాని మర్చిపోతారనే విషయం కాదు, ఇక ముందు చేయకుండా ఉంటారు అనేటువంటి విషయము. కానీ ఎవరి మనసుకు వారికి కూడా తింటూనే ఉంటుంది కదా. कहते हैं बाबा हम तो अजामिल थे, जन्म की बात है तो यह भी अभी तुम जानते हो. కొంతమంది పిల్లలు అంటారు బాబా మేము మీ పిల్లలుగా కాకముందు ఎలా ఉండేవాళ్ళం అంటే అజామిల్లాగా ఉండేవాళ్ళం, చాలా పాపాలు చేశాం బాబా అని కూడా చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు. అన్నీ మీకు తెలుసు. ఎప్పుడెప్పుడు ఎలా అయితే వికారాల్లో పడ్డారు, వికారాలే పెద్ద పాపాలు కదా, వికారి ఆత్మగా అయిపోయారు కదా. ఇప్పుడు బాబా పుణ్యాత్మగా తయారు చేస్తున్నారు. పుణ్యాత్మకి దునియా హీ అలగ్ హై. వికారాలు లేని పుణ్యాత్మల ప్రపంచమే వేరు. భల్ దునియా ఏక్ హై పరంతు సమజ్ గయే హో కి దో భాగ్ హై. ప్రపంచం, ఈ సృష్టి అంతా వాస్తవానికి ఒక్కటే. ఇదే సృష్టి స్వర్గము, ఇదే సృష్టి నరకము. కానీ ఇదే కొంత సమయం ఒక రకంగా నడుస్తుంది, కొంత సమయం ఒక రకంగా నడుస్తుంది. పుణ్యాత్మల ప్రపంచంగా నడుస్తుంది, తర్వాత పాపాత్మల ప్రపంచంగా రెండోది నడుస్తుంది. నరకము, దుఃఖధామము అంటారు. సుఖం యొక్క ప్రపంచంలో దుఃఖం యొక్క పేరు గుర్తులు ఉండవు. ఈ దుఃఖధామంలో అయితే చూడండి ఎలా అరుస్తూ ఉంటారో, పిలుస్తూ ఉంటారో, శరణ వేడుతూ ఉంటారు, భగవంతుడా రండి అని పిలుస్తారు కదా. ఇప్పుడు ఇంటికి తీసుకొని వెళ్ళండి అని అడుగుతూ ఉంటారు కదా, భగవంతుడా నీ దగ్గరకు వచ్చేస్తాము అని అంటూ ఉంటారు కదా. ఇది కూడా మీకు తెలుసు. ఘర్మే జాకర్ బైఠనా నహీ హై. ఇంటికి వెళ్తే పని అయిపోదు, అంటే పరంధామానికి వెళ్తే పని అయిపోదు కదా, అక్కడే ఉండిపోరు కదా, మళ్ళీ పాత్ర వహించడానికి రావాల్సిందే. ఈ సమయంలో అంతా సృష్టి పతితంగా అయిపోయింది కదా, బాబా ద్వారా మళ్ళీ పావనంగా అవుతున్నారు. లక్ష్యం మీ ఎదురుగా ఉన్నది. ఇంకా ఎవ్వరికి ఇలాంటి లక్ష్యం కూడా అసలు తెలియదు. ఇలాంటి పురుషార్థం చేయాలని కూడా తెలియదు. ఎంత మంచి పురుషార్థం పిల్లలతో బాబా చేయిస్తున్నారు. పిల్లలు అంటారు బాబా యह बाबा समझते हैं ना हम प्रिंस बनूंगा, नंबर 1 में है यह, फिर भी हर वक्त याद नहीं टकरती है.
బ్రహ్మబాబా అనుకుంటారు నేను ఇప్పుడు ప్రిన్స్గా అవుతున్నాను అని, కానీ ఆయన పురుషార్థం చేయాల్సిందే కదా. నేను నెంబర్ 1 ఆత్మని అనుకుంటారు. అయినప్పటికీ కూడా మర్చిపోతూ ఉంటారు, మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉంటారు. 24 గంటలు అయితే గుర్తు చేయలేరు కదా ఎవరు, మర్చిపోతూ ఉంటారు కొంత సమయము అని చెప్పి. ఎంత శ్రమ అయినా పర్వాలేదు, కానీ ఇంకా ఆ స్థితి రావాలి కదా అని బాబా అంటారు. ఇంకా ఆ స్థితి రాలేదు, పురుషార్థం చేయండి, కర్మాతీత స్థితి వరకు రావాలి. మీ కర్మాతీత స్థితి వచ్చిందనుకోండి, ప్రపంచంలో యుద్ధం అనే సమయం కూడా మొదలవుతుంది. పురుషార్థము అందరూ చేయాల్సిందే. इनको भी करना है, ब्रह्मा बाबा కూడా చేయాల్సిందే. चित्र में देखो बाबा का चित्र कहा है, एकदम झाड़ के पिछाड़ी में खड़ा है. ఈ యొక్క కల్పవృక్షం చిత్రంలో కూడా ఎక్కడ ఉన్నారు, వృక్షానికి కరెక్ట్గా అడుగు భాగంలో ఉండడం అనేది జరిగింది కదా. పతి దునియా మే నీచే మే ఫిర్ తపస్య కర్ రహే హై, ఈ యొక్క క్రింది భాగంలో ఈ పెద్ద ప్రపంచంలో తపస్సు చేస్తారు. ఎంత సహజంగా బాబా చెప్తున్నారు, అన్నీ బాబా వినిపిస్తూనే ఉంటారు. యహ్ భీ నహీ జాన్తే థే, శివ బాబా వినిపిస్తున్నారు. బ్రహ్మ బాబాకు కూడా ఇంతకుముందు ఇవేమీ తెలియదు. బాబా ఒక్కరే నాలెడ్జ్ఫుల్ ఉన్నారు, అందరూ అతన్ని పిలుస్తారు. హే పరంపిత పరమాత్మ వచ్చి మా దుఃఖాలు దూరం చేయండి. బ్రహ్మ విష్ణు శంకరుని దేవతలని అంటారు కదా. మూలవతన్ మే రహనే వాలే ఆత్మ ఇంకో దేవత థోడీ హీ కహా జాతా, మూలవతనంలో ఉండే ఆత్మని దేవతలు అని అన్నారు కదా. అయితే వాస్తవానికి సత్యుగంలో ఉండేవారిని దేవతలు అని అంటారు. ఇక్కడ శరీరం ద్వారా జన్మ తీసుకుంటారు, నిర్వికారి జన్మ తీసుకుంటారు, దేవతలుగా ఉంటారు కదా. బ్రహ్మ విష్ణు శంకర్ కా భీ రాజ్ బాబానే సమझाया. బ్రహ్మ లక్ష్మీనారాయణ యతో సబ్ యహా హీ హైనా, బ్రహ్మ ఇక్కడే ఉంటారు, లక్ష్మీనారాయణలు ఇక్కడే ఉంటారు, కానీ వేరు వేరు శరీరం కదా, శరీరం వేరున్నది. బ్రహ్మ అన్న నారాయణ అన్న ఒక్కరే ఉన్నారు, కానీ శరీరం అయితే వేరు వేరు ఉంటుంది కదా. ఇక్కడే ఉంటారు, ఈ భూమిపైనే ఉంటారు, అంతేకాని ఆకాశంలో పైన ఎక్కడన్నా ఉంటారు అని కాదు. సాక్షాత్కారంలో అలా కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్రహ్మాని ఇప్పుడు ఎదురుగా చూస్తున్నారు, వీరే ఫరిష్తా అయిపోతారు ఒక రోజుకి అంటున్నారు. ఇది కూడా మీకు తెలుసు. మెట్లన్నీ మేము క్రిందికి దిగుతూ వచ్చాము, చివరికి వచ్చి నిలబడ్డాము, క్రింద తపస్సు చేస్తున్నాము. చిత్రాలు ఎంతో క్లియర్గా చూపించడం జరిగింది. వీరు స్వయాన్ని ఎప్పుడు నేను భగవంతుణ్ణి అని చెప్పుకోరు కదా, అంటే బ్రహ్మబాబా ఎప్పుడు నేను భగవంతుణ్ణి అని చెప్పుకోలేరు కదా. ఇప్పుడు పూర్తిగా క్రిందికి వచ్చేసారు, మళ్ళీ ఉన్నతంగా అవుతున్నారు. తతత్వం అంటారు. పిల్లలు కూడా అలాంటి పురుషార్థం చేస్తున్నారు. ఇక్కడ ఎవరెవరికి స్వయానికి భగవంతుడు అని చెప్పుకోరు కదా. పూర్తిగా క్రిందికి వచ్చేసిన ఆత్మలన్నీ మళ్ళీ ఎంతో ఉన్నతంగా తయారవుతున్నాయి. ఇప్పుడు అభివర్త పౌండ్ బన్ రహే హో తతత్వం, ఇప్పుడు మళ్ళీ సంపన్న ఆత్మలుగా అవుతున్నారు కదా. తతత్వం బ్రహ్మబాబా లాగే పిల్లలు కూడా ఎంత సహజంగా అర్థం చేసుకునే విషయాలు. ఎవరైనా కానీ ఎవరు అడిగినా కానీ చెప్పండి, ఇది కలియుగ అంతిమ సమయంలో చివరి భాగంలో నిలబడి ఉన్నాము. భగవంతుడు తండ్రి ఇలా చెప్తున్నారు, ఇది శిథిలావస్థకు చేరిపోయినటువంటి వానప్రస్థావస్థకు చేరుకున్నటువంటి సృష్టి. నేను ఇప్పుడు ఈ శరీరంలో ప్రవేశించాను. వీరు రాజయోగం యొక్క తపస్సు చేస్తున్నారు. తపస్య కర్నే వాలేకో దేవత కైసే కహేంగే, తపస్సు చేస్తున్న వారికి దేవతలు అని అన్నారు కదా. తపస్సు పూర్తయ్యాక దేవతలు అవుతారు, కానీ తపస్సు చేసేవారు దేవతలు ఎలా అవుతారు? రాజయోగం నేర్చుకొని అప్పుడు ఇట్లా తయారవుతారు అని. మీరు కూడా ఇట్లాంటి కిరీటం పెట్టుకునేటువంటి వారుగా తయారవుతున్నారు. యహ సో దేవతా బంతే, ऐसे तो 10-20 बच्चों के चित्र भी रख सकते हैं दिखलाने के लिए कि यह बनते हैं. బాబా అంటారు 10 మంది 20 మంది పిల్లల్ని కూడా ఇక్కడ కూర్చున్నట్లు చూపించవచ్చు చిత్రంలో, ఎందుకంటే వీరే ఇలా తయారవుతారు అని చూపించడానికి అని చెప్పి. ఇంతకుముందు అందరికీ బాబా ఫోటోలు తీయించేటువంటి వారు. ఇవన్నీ అర్థం చేయించాలి అందరికీ కూడా. ఒకవైపేమో సాధారణంగా ఉన్నట్టు, రెండో వైపేమో డబల్ కిరీటధారిగా అయినట్లు. తుమ్ సమస్తే హో హమ్ యహ బన్ రహే హై, మీకు తెలుసు మేము ఈ విధంగా తయారవుతున్నాము. ఎవరి బుద్ధి లేను బాబాతో క్లియర్గా ఉంటుందో, ఎవరు మధురంగా తయారవుతారో వాళ్ళు ఇలాంటి డబల్ కిరీటధారిగా అవుతారు. కానీ మనుషులు ఎలా ఉన్నారు? కామక్రోధాలనే బీజాలే వేసుకుంటున్నారు. రేపొద్దున ఆ యొక్క ముళ్ళ అడవిలో వాళ్ళే దుఃఖిస్తారు కదా.
ఇంకా వాళ్ళు బీజాలు వికారాలనే బీజాలు వేస్తూనే ఉన్నారన్నమాట. तो यह समझते हो ना, हम यह बन रहे हैं, सब में विकार आज रूपी बीज के झाड़ निकल पड़े हैं. బీజాలు వికారాలనే బీజాలు వేయడం వల్ల అందరిలో కూడా 5 వికారాల వృక్షాలు మొలకెత్తి ఉన్నాయి. ఇప్పుడు బాబా అంటారు, ఇలాంటి బీజాలు మీరు వేయడానికి వీల్లేదు. ఈ సంగమయుగంలో దేహాభిమానం అనే బీజం కూడా మీరు వేయకూడదు అంటున్నారు. కామ్ కా बीज नहीं बोना, आधा कल्प के लिए फिर रावण ही नहीं. అర్ధకల్పం కోసం ఇక రావణాసురుడే ఉండడు కదా, కామ వికారం అనే బీజం వేయకూడదు. బాబా పిల్లలకు చెప్తున్నారు, ముఖ్యమైన విషయం మన్మనాభవ అని కూడా చెప్తారు. నన్నే జ్ఞాపకం చేయాలి. సబ్సే పిछाड़ी में यह है तो फिर सबसे पहले भी यह है. చివరి జన్మకు చేరుకున్నవారు బ్రహ్మబాబానే, మళ్ళీ ఫస్ట్ మొదలుపెట్టిన వారు బ్రహ్మబాబానే. యోగ బలంతో ఎంత పావనంగా అవుతున్నారో చూడండి. ఆదిలో ఎన్నో సాక్షాత్కారాలు పిల్లలకు జరిగేవి. భక్తి మార్గంలో ఒక సాక్షాత్కారం జరగాలంటే విపరీతమైన భక్తి చేయాలి, అప్పుడు ఒక్క సాక్షాత్కారం జరుగుతుంది అంటారు. కానీ ఇక్కడ పిల్లలు కూర్చొని ట్రాన్స్లో వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళడం చూసి అందరూ ఇక్కడ ఏదో గారడీ చేసేస్తున్నారు, ఏదో ఇంద్రజాలం చేస్తున్నారని భయపడ్డారు. బాబా అంటారు, ఫస్ట్ క్లాస్ జాదు. అక్కడ మీరా తపస్సు చేసినట్లు చూపిస్తూ చెప్తూ ఉంటారు కదా, సాధువుల సాంగత్యము, సాధు సంతుల సేవ చేసినట్లు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ సాధువులు ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ బాబా ఉన్నారు. అందరి యొక్క తండ్రి శివ్ బాబా. తో कहते हैं गुरुजी से मिले, यहाँ तो गुरु है नहीं, तो शिव बाबा तो है निराकार, फिर इससे मिलता चाहते हो. మరి కొందరు వచ్చి మీ గురువుగారిని కలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. అలాంటి గురువులు ఎవరు లేరు ఇక్కడ నిరాకార తండ్రే గురువు ఉన్నారు. మీరు కిస్కే మిల్నా చాతే హో, శివ్ బాబా అయితే నిరాకారుడు, ఆయన ఒక్కరే గురువు. మరి వచ్చి ఎవరిని కలుసుకుంటారు? ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి అక్కడ చూడండి, గురువులు ఇలాంటి వాళ్ళు సాధువులు సన్యాసుల దగ్గర వెళ్ళి కలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ బాబా బేహద్ద తండ్రి ఉన్నారు. అలాగే అక్కడ ఎన్నో కానుకలు ఇవన్నీ సమర్పించుకుంటూ ఉంటారు. ఇక్కడ బాబా అంటారు, వీళ్ళు అలాంటి విషయాలు లేవు. क्या पैसा क्या करेंगे, या ब्रह्मा भी समझते हैं हम विश्व का मालिक बनते. बच्चे जो कुछ पैसा आदि देते उन्हें लिए ही मकान आदि बनाया जाता है. శివ బాబా ధనం ఏం చేసుకుంటారు? బ్రహ్మా బాబా తన దగ్గర ఉన్నదే ఇచ్చేశారు. ఏదైతే పిల్లలు సేవలో పెడతారో అది పిల్లల సేవ కోసమే మళ్ళీ ఉపయోగించడం అనేది, ఇక్కడ మళ్ళీ పిల్లల కోసమే ఇళ్ళు ఇవన్నీ కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది అని బాబా అంటారు. మీరు వచ్చి ఉండడానికే కదా బాబా ఇల్లు తయారు చేసేది. కోయి గరీబ్ హై, కోయి సాహుకార్ హై, అందరూ సహయోగం చేస్తారు. పేదవాళ్ళు చేస్తారు, షాహుకారులు చేస్తారు. వారి దగ్గర ₹1 ఉంటే అదే పంపుతూ ఉండేటువంటి వారు ఆ రోజుల్లో. బాబా కొన్ని ఇటుకలైనా మా పేరు మీద వేయండి అని చెప్పి కొందరు ఆ రోజుల్లో ₹1000 కూడా పంపుతూ ఉండేటువంటి వారు. భావన బట్టి వారికి ప్రాప్తి అనేది ఉంటుంది అని చెప్పి. తో ఈక్వల్ బన్ జాతా హై, ఎంత ప్రేమతో చేశారు అనేది లెక్క. మరి అందరిది అప్పుడు సమానం అయిపోతూ ఉంటుంది కదా. జహా చాహే రహే, तो जिसने मकान बनवाया वह अगर आते हैं तो उनको ज़रूर सुख से रहाएंगे. तो कई फिर कह देते हैं बाबा के पास भी खातरी होती है. अरे तो ज़रूर करनी पड़ेगी ना. कोई कैसे है, कोई तो कहाँ भी बैठ जाते हैं, कोई बहुत नाजुक होते हैं, विलायत में रहने वाले, बड़े बड़े महलों में रहने वाले होते. हर एक का नेशन में बड़े बड़े शाहूकार निकलते तो मकान आदि ऐसे बनाते हैं. यहाँ तो देखो कितने ढेर बच्चे आते हैं. కొంతమంది పిల్లలు ఎంతో సేవ చేస్తారు, కొందరిని స్పెషల్గా కూడా బాబా చూసుకుంటారు. ఎందుకంటే వారు చూసినట్లయితే వారు ఆ విధంగానే ఉంటారు. చాలా సుకుమారంగా కూడా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, గెస్ట్గా వస్తూ ఉంటారు. వారికి తగినటువంటి గౌరవం లభిస్తూ ఉంటుంది. బాబా అంటారు తప్పకుండా చూసుకోవాల్సి ఉంటుంది కదా, తప్పకుండా చూసుకుంటారు. వాళ్ళని అలా స్పెషల్గా ఎందుకు చూసుకుంటున్నారు, వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చారని అడగడానికి వీలు లేదు. బాబా అంటారు తప్పకుండా ఉంటుంది. కొందరు నాజుగ్గా ఉంటారు, కొందరు విదేశాల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద మహల్లో ఉండేటువంటి వారు ఉంటారు. వాళ్ళ నేషన్ కూడా వేరుగా ఉంటుంది, అన్నీ వేరుగా ఉంటూ ఉంటాయి.
तो यहाँ तो देखो कितने ढेर बच्चे आते हैं, ఎంతోమంది పిల్లలు వస్తారు బాబా దగ్గరికి. तो और किसी बाप को ऐसे ख्याल थोड़ी ही होगी. మరి బాబాకు ఏ తండ్రికైనా ఇంతమంది పిల్లల ఆలోచన ఉంటుందా ఏంటి? అక్కడ 10 మందో 12 మందో మళ్ళీ వాళ్ళ పిల్లలందరూ కలిపి ఒక 20 మంది ఇట్లా అవుతూ ఉంటారు. మరి ఎవరికైనా 200 మంది 500 మంది ఇంతమంది పిల్లలు ఉంటారా ఏంటి అని బాబా అంటున్నారు. ఫ్యామిలీతో కిత్నీ బడి హై. బాబా యొక్క ఫ్యామిలీ ఎంత పెద్దతో చూడండి. ఇప్పుడైతే లక్షల మంది కదా, ఇంకా వృద్ధి జరుగుతుంది అని బాబా అంటున్నారు. ఎందుకంటే రాజధాని మొత్తం తయారవ్వాలి కదా. ఎంత పెద్ద ఫ్యామిలీనో చూడండి బాబాది. प्रजापिता ब्रह्मा की फैमिली कितनी हो गई है. कल्प कल्प जब आते हैं तब ही వండర్ఫుల్ బాतें तुम्हारे कानों में पड़ती हैं. కల్పకల్పము ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఈ వండర్ఫుల్ విషయాలు శివబాబా వచ్చినప్పుడే చెప్తారు. बाबा के लिए कहते हैं ना, हे प्रभु तुम्हारी गतमत सबसे न्यारी शुरू है. तो भक्ति और ज्ञान में फ़र्क देखो कितना है. हे प्रभु నీ గతిమతి అతీతమైనవి అని మహిమ చేస్తారు కదా. భక్తికి జ్ఞానానికి ఎంతో తేడా అనేది ఉన్నది అంటున్నారు బాబా. ఈ విధంగా అతీతంగా ఉండేటువంటి అంటే గతిమతి ఎప్పుడు ఇస్తారు, ఎప్పటి నుండి మొదలవుతుందో మీకు తెలిసింది కదా. స్వర్గంలో వెళ్ళాలి అంటే తప్పకుండా దైవీ గుణాలు రావాలి. ఇప్పుడు ఇంకా మనుషులు ముళ్ళుగానే ఉన్నారు కదా. నేను నిర్గుణంగా ఉన్నాను, నాలో ఏ గుణాలు లేవు అని పాట పాడుతూ ఉంటారు. వాస్తవానికి 5 వికారాలనే అవగుణాలు అందరిలో ఉన్నాయి. ఎందుకంటే ఇది రావణ రాజ్యం కాబట్టి. ఇప్పుడు మీకు మంచి జ్ఞానం అనేది లభించింది, ఎంత సంతోషం ఉండాలి. जितनी यह तुम जानते हो हम आत्माएं ऊपर मूल वतन में रहने वाले हैं. మేము ఆత్మలము మూలవతన వాసులము. సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరులను చూపించారు ఊరికేనే సాక్షాత్కారం కోసం. ఎందుకంటే బ్రహ్మ ఎక్కడ ఉన్నారు, సాక్షాత్కారం విష్ణువేమో సత్యుగంలో ఉంటారు. బ్రహ్మ బి యహా లక్ష్మీనారాయణ బి యహా. బ్రహ్మ కూడా ఇక్కడే ఉంటారు, లక్ష్మీనారాయణలు కూడా ఇక్కడే ఉంటారు. అక్కడ చూపించేది కేవలం సాక్షాత్కారమే కదా. వ్యక్త బ్రహ్మ తర్వాత సూక్ష్మవతన బ్రహ్మగా అవుతారు, ఫరిస్తాగా అవుతారు. ఇదే గుర్తు అంతే. అంత తప్పితే ఇంకా వేరే ఒక లోకం ఉంటుంది అలాంటి విషయం కాదు. వీరే సూక్ష్మవతన వాసిగా ఒక రోజుకి అవుతారు. ఇవన్నీ మీకు తెలుసు, ఇవన్నీ మీరు ధారణ చేస్తున్నారు. కల్పకల్పం చేశారు, కొత్తదేమీ లేదు. అనేక సార్లు దేవతలు అయ్యారు. దైవీ రాజ్యం ఉండేటువంటిది మళ్ళీ చక్రం తిరిగి వచ్చింది. ఇది వినాశనం ఇప్పుడు జరుగుతుంది. అనాది అవినాశీ డ్రామా. తుమ్హారే సివాయ और कोई की बुद्धि में नहीं है. మీ వద్ద తప్ప ఈ నాలెడ్జ్ ఇంకా ఎవరి వద్ద కూడా లేదు అని బాబా అంటారు. तो यहाँ अभी तुम बच्चे सब बातें समझते धारण करते जाते. అన్నీ అర్థం చేసుకుంటున్నారు, ధారణ చేస్తున్నారు. और कोई की बुद्धि में नहीं यह सब बैठ समझाते. ऐसे नहीं कि परंपरा से चला आता. వేరే వాళ్ళు ఎవరికి తెలియవు, పరంపరాలు లేకపోతే అంటే తరతరాలు అలా నడవవు పిల్లలు అంటున్నాను. ఈ జ్ఞానము ఇప్పుడు మాత్రమే చెప్తాను, ఇంకెప్పుడు మీకు గుర్తుండదు, మీకు ఈ విషయాలు తెలియవు కూడా. ఇది మళ్ళీ అన్నీ మీరు మర్చిపోతారు, ప్రాయలోపం అయిపోతుంది. రాజ్య పదవి పొందుతారు, రాజ్య పదవి తీసుకుంటారు. ఇంకా అప్పుడు మీకు సత్యుగంలో ఈ నాలెడ్జ్ యొక్క అవసరం అనేదే ఉండదు అని. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్ ఎప్పుడు గుర్తుండాలి, మేము ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యాము, అందుకే వికారాలతో చాలా చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడూ చెడు దృష్టి కూడా ఉండకూడదు. బాబాతో చాలా నిజాయితీగా విశ్వాసపాత్రులుగా ఉండాలి. సెకండ్ పాయింట్, డబల్ కిరీటం ధరించే దేవతలు అవ్వాలంటే చాలా మధురంగా కావాలి. మీ బుద్ధి లైన్ క్లియర్గా ఉండాలి. బాబాతో రాజయోగం యొక్క తపస్సు చేయాలి అంటున్నారు. వరదాన్, ఈశ్వరీయ నష ద్వారా పాత ప్రపంచాన్ని మరచే సర్వప్రాప్తి సంపన్నంగా కండి. ఏ విధంగా అక్కడ నష ఉందనుకోండి ఎవరికైనా, అంటే ఎవరైనా ఒకవేళ తాగారనుకోండి, తాగుడు యొక్క నష ఎక్కిందనుకోండి, అన్నీ మర్చిపోతూ ఉంటారన్నమాట.
అట్లా బాబా అంటున్నారు అది చెడు పదార్థాల నశ. ఇక్కడ మీకు ఉండాల్సింది ఈశ్వరీయ నశ. ఈశ్వరీయ నశ వస్తే ఈ దుఃఖ ప్రపంచాన్ని తేలిగ్గా మర్చిపోతారు. అక్కడ నశ నష్టాన్ని కలిగిస్తుంది. ఎక్కువగా తాగుబోతులుగా అయ్యారనుకోండి సమాప్తం అయిపోతారు. కానీ ఇది అవినాశి నశ అంటారు. ఎప్పుడు ఈశ్వరీయ నశాలో మునిగి ఉన్నట్లయితే సర్వప్రాప్తి సంపన్నంగా అవుతారు. ఒక్క బాబా తప్ప ఎవరూ లేరు అనేటువంటి స్మృతి యొక్క నశ అనేది ఎక్కాలి. అంటే నాకు ఒక్క బాబా తప్ప ఎవరూ లేరు అనే స్మృతినే నశ అంటున్నారు బాబా. ఈ స్మృతి చేస్తూ ఉంటే నశ వస్తుంది. దీంతో సమర్థత కూడా వస్తుంది అంటున్నారు. స్లోగన్ ఏక్ దో కో కాపీ కర్నే కే బజాయ్ బాప్కో కాపీ కరో. వాళ్ళని చూసి వీళ్ళని చూసి అలా చేయడం కాదు, బాబాని చూసి కాపీ కొట్టండి. అంతేగాని వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళలాగా మీరు కాపీ కొట్టొద్దని బాబా అంటున్నారు. ఒకరికొకరు కాపీ కొట్టొద్దు, బాబాని చూసి కాపీ కొట్టండి అంటున్నారు. స్వమానము నేను ఈశ్వరీయ నశాతో పాత ప్రపంచాన్ని మరచే ఆత్మను. నేను ఈశ్వరీయ నశాతో పాత ప్రపంచాన్ని మరచే ఆత్మ. పాత ప్రపంచం